రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. ప్రేమ, ఆప్యాయత, సంతోషాల హరివిల్లుగా, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోలీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సహజ సిద్దమైన రంగులు, సాంప్రదాయ పద్దతులతో హోలీ పండుగను జరుపుకోవాలన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజల సమైక్యతను చాటే పండుగ హోలీని వేడుకగా చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి కొండా సురేఖ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగను ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రసాయనిక రంగులు వినియోగించకుండా పర్యావరణ హిత పూలు, ఔషధ మొక్కలు, ప్రకృతి వనరులతో తయారైన సహజ రంగులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కెమికల్ పౌడర్స్ వాడకుండా ఆర్గానిక్ పౌడర్స్ తోటి మాత్రమే దయచేసి హోలీ ఆడండి. ఎందుకంటే వాటి వల్ల ఎంతో మంది గతంలో కళ్ళు పోవడము, వారి ప్రాణాలు పోవడము ఇటువంటివి చాలా జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆర్గానిక్ పౌడర్స్ మాత్రమే వాడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.